ఇప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దేవుని బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త అధ్యాయము 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9, 10, 11 3 వచనాలు మనం చదువుకుందామండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పాము నిచ్చున. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఇవుల నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిక్షేముగా మంచి ఇవుల నిచ్చును. దేవుని బిడ్డలరా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికీ పంచి పెట్టును గాక. చదువుబడిన ఈ వాక్యానికి అంశం
ఏమని పెట్టడం జరిగిందంటే, తల్లిదండ్రుల కంటే దేవుడు రెట్టింపు ఇచ్చును. నాతో పాటు అందరూ కలిసి చెప్పండి, దేవుని సంగమా, తల్లిదండ్రుల కంటే దేవుడు రెట్టింపు ఇచ్చును. ఇంకొకసారి గట్టిగా లోపల బయట ఉన్న వారందరూ గట్టి కలిసి చెప్పండి, తల్లిదండ్రుల కంటే దేవుడు రెట్టింపు ఇచ్చును. ఓకే, ఈ చదువుబడిన దేవుని బిడ్డలారా 3 వాక్యాలు మనం చదువుకున్నాం. ఈ మత్తయి సువార్తలో 7వ అధ్యాయములో 9, 10, 11 3 వచనాలు మనము చదువుకున్నాం. మీరు శ్రద్ధగా వినండి, తప్పక మీ ఆత్మలు బలపడతాయి ఈ వాక్యం వలన. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 5వ అధ్యాయములోన, 6వ అధ్యాయములోన, 7వ అధ్యాయం, నాకెళ్ళు చూడండి నాయనా, ఈ 3 అధ్యాయాలలో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద బోధించిన మాటలు ఉన్నాయి. 5వ అధ్యాయములో, 6వ అధ్యాయములో, 7వ అధ్యాయములో, ఈ 3 అధ్యాయాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు కొండెక్కి కొండ మీద కూర్చొని తన దగ్గరికి వచ్చిన దేవుని బిడ్డలారా జన సమూహములకు ఆ మాటలను ప్రభు తెలియజేశాడు. ఆ జన సమూహములకు మాత్రమే కాకుండా తన అనుచరులు కూడా ఉన్నారు, వారికి కూడా చెప్పాడు. ఆ జన సమూహములకు, వారి అనుచరులకు, వారికి మాత్రమే కాకుండా ఈ తరములో ఉన్న మనకు, మన తరం పైన తర్వాత ప్రభువు రాకడ ఒకవేళ ఆలస్యమైందనుకోండి, సంఘము ఎత్తబడము ఒకవేళ లేట్ అయిందనుకోండి, దేవుని బిడ్డలారా రాబోయే తరాలకు ఈ మాటలు ఎంతో ఉపయోగమైనటివి. ఈ మాటలు రాబోయే తరాలకు, ఈ మాటలు ఇప్పుడున్న తరానికి దేవుని బిడ్డలారా ఎంతో ప్రయోజనకరమైనవి దేవుడు ఈ దినము ఆదివారంలో మన ఎదుట పెట్టాడు. ఈ మాటలు ప్రభువు దేవుని బిడ్డలారా మనకు ఎందుకో అవసరమైంది, ఈరోజు మన ఎదుట పెట్టాడు. గత పోయిన నెలలో దేవుని బిడ్డలారా ఎస్తేరక్క ఇంట్లో కూడా ఈ మాటలు చెప్పాను, మీకు గుర్తుందక్క, ఈ మాటలే చెప్పాను, అయితే క్లుప్తంగా చెప్పాను దేవుని బిడ్డలారా. గనక ఇప్పుడు ఈ మాటలనే దేవుని బిడ్డలారా కొంత దేవుని బిడ్డలారా వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఈ మాటల ద్వారా బలపడతారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు అక్కడ ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా అక్కడ చూడండి, చాలామంది ఆ జన సమూహాలు ఉన్నారు. ప్రభు కొండ మీద ఉన్నారు. కొండ కింద దేవుని బిడ్డలారా అందరూ జన సమూహాలు, పురుషులు ఉన్నారుగా, స్త్రీలు ఉన్నారుగా, యవనస్తులు ఉన్నారుగా, ఆ యవనరాళ్ళు ఉన్నారుగా, ఇట్లా వృద్ధులు, వృద్ధురాన్లు, ఇట్లా చాలామంది జన సమూహాలు ఉన్నారు. ఉన్నప్పుడు వారితో ప్రభు అంటున్నాడు, మీలో ఒకడు తనకు కుమారుడు ఉన్న లేదా తనకు కుమార్తె ఉన్న, డాడీ నాయనా నాకు రొట్టె కావాలి అని ఒకవేళ నీ కొడుకు నిన్ను అడిగాడనుకో, ఒకవేళ నీ కుమార్తె నాయన డాడీ నాకు రొట్టె కావాలని నీ బిడ్డ అడిగితే నీవు ఏమైనా రాతినిస్తావా అంటున్నాడు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా ఈ మాటలను కొంచెం మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా రొట్టె దేవుని బిడ్డలారా ఆకలిని తీర్స్తుంది. రొట్టె ఆకలిని ఏం చేస్తుంది? తీర్స్తుంది. అవునా కాదో చెప్పండి. రొట్టె ఏం చేస్తుంది? ఆకలి తీర్స్తుంది. రొట్టె దేవుని బిడ్డలారా బలాన్ని ఇస్తుందా ఇవ్వదా చెప్పండి. రొట్టె బలాన్ని ఇస్తుందా
ఇవ్వదా? దేవుని బిడ్డలారా, రొట్టె ఖచ్చితంగా బలాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలారా, రొట్టె దేవుని బిడ్డలారా శక్తిని కూడా ఇస్తుంది. అవునంటారా కాదంటారా? చెప్పండి. రొట్టె ఏమిస్తుంది? శక్తిని కూడా ఇస్తుంది. రొట్టె దేవుని బిడ్డలారా ప్రాణాధారమైనది. రొట్టె ఏమంటే చెప్పండి, ప్రాణాధారం అయినది రొట్టె. అవునా? రొట్టె దేవుని బిడ్డలారా ప్రాణాన్ని కూడా ఏం చేస్తుంది? తెప్పరిల్లా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కుమార్తె వచ్చింది తండ్రి కాడికి, కొడుకు వచ్చాడు తండ్రి కాడికి. నాయన నాకు రొట్టె కావాలి, నాయన నాకు రొట్టె కావాలి అని తండ్రిని అడిగాడు అనుకోండి. తండ్రి ఏం చేస్తాడంటే కొడుకు అడిగిన, బిడ్డని అడిగిన రొట్టెకు బదులుగా దేవుని బిడ్డలారా రాత్రిని మాత్రము ఇవ్వడు. రాత్రిని మాత్రము ఇస్తాడా? రాత్రిని ఇవ్వడు. రాత్రిని ఇవ్వకుండా ఏమిస్తాడంట? రొట్టెను ఇస్తాడు. రొట్టె దేవుని బిడ్డలారా చాలా ఉపయోగపడుతుంది. రొట్టె దేవుని బిడ్డలారా, రొట్టె మన ఆకలిని ఏం చేస్తుంది? తీరుస్తుంది. మరొకసారి చెప్పండి, రొట్టె బలమును ఇస్తుంది, రొట్టె శక్తిని ఇస్తుంది, రొట్టె ప్రాణానికి దేవుని బిడ్డలారా ఆధారమైనది. అంటే దేవుని బిడ్డలారా ప్రాణాధారమైనది రొట్టె. తినకపోయినావనుకోండి ఏమైతావు? చస్తావు. తినకపోతే ఏమైతావు? చస్తావు. కనుక రొట్టె ప్రాణాధారమైనది రొట్టె. దేవుని బిడ్డలారా రొట్టె దేవుని బిడ్డలారా ప్రాణాన్ని ఏం చేస్తుంది? తెప్పరిల్లా చేస్తుంది. ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడ ఒకసారి దేవుని బిడ్డలారా దావీదు దేవుని బిడ్డలారా ఒకసారి ఏం జరిగిందంటే, తనకు దారి చూపించే వ్యక్తికి దేవుని బిడ్డలారా 3 దినాల నుంచి వానికి అన్నం ఉండదు, 3 దినాల నుంచి ఆహారం ఉండదు. వాడు సొమ్మసిల్లిపోయి ఉంటాడు. దావీదు వాడిని కనుగొని దేవుని బిడ్డలారా వానికి రొట్టెనిస్తాడు. వానికి ఆహారం పెట్టినప్పుడు వాడు ప్రాణాన్ని తెప్పరిల్లి దేవుని బిడ్డలారా దావీదు యొక్క భార్యలను, దావీదు యొక్క పిల్లలను, అతని ఎన్నుకున్న ప్రజలను తీసుకుపోయిన వారి యొక్క దారిని వాడు ఏం చేస్తాడంటే చూపిస్తాడు. గనక నేను రొట్టె గురించి ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే మీరు బాగా ఆలోచన చెయ్యండి. రొట్టె దేవుని బిడ్డలారా కొడుకుకు అది ఉపయోగకరమైనది, రొట్టె కుమార్తెకు అది ఉపయోగకరమైనది. దేవుని బిడ్డలారా రొట్టె కాకుండా ఒకవేళ తండ్రి దేవుని బిడ్డలారా కొడుకు కానీ దేవుని బిడ్డలారా రొట్టె కాకుండా కుమార్తెకు దేవుని బిడ్డలారా రాతిని కానీ ఇచ్చాడనుకోండి ఏమవుతుంది? దేవుని బిడ్డలారా రాయిని ఇచ్చాడనుకోండి దేవుని బిడ్డలారా ఏమవుతుందంటే గాయపరుస్తాడు. రాతిని ఇస్తే ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. ఎవరిని గాయపరచవచ్చు? ఇచ్చిన తండ్రిని గాయపరచవచ్చు. వినండి జాగ్రత్త, ఇచ్చిన తండ్రిని గాయపరచవచ్చు. దేవుని బిడ్డలారా ఇంటే తల్లిని గాయపరచవచ్చు. అవునంటారా కాదంటారా? బాగా ఆలోచించండి. కొడుకు చేతిలో రొట్టె ఉంటే దేవుని బిడ్డలారా ఏం చేస్తాడంటే, అమ్మా నేను తింటున్నాను, ఈ రొట్టె ఎంత రుచిగా ఉందో చూడండి, ఈ రొట్టె ఎంత టేస్ట్గా ఉందో చూడమ్మని కొడుకు ఏం చేస్తాడంటే, చేతిలో రొట్టె ఉంటే దేవుని బిడ్డలారా ఆ యొక్క తల్లికి కొంచెమైనా ఇస్తాడు, లేదా తండ్రికి కొంచెమైనా ఇస్తాడు రొట్టె ఉంటే. అదే చేతిలో రాయి ఉందనుకోండి దేవుని బిడ్డలారా ఇచ్చిన తండ్రిని కొడతాడు. దేవుని బిడ్డలారా మరి లాలన పాలన చేసిన తల్లిని కూడా ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కొడతాడు చేతిలో రాయి ఉంటే. మీరు జాగ్రత్త వినాలి. దేవుని బిడ్డలారా చిన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే దేవుని బిడ్డలారా ఏదైనా దేవుని బిడ్డలారా నేను తినకుండగా మా అమ్మకి ఇచ్చేవాడిని. దేవుని బిడ్డలారా చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు కోకర్స్కాయలు బాగా వచ్చేటివి. సేకరణ మన పల్లెటూర్లకు కోకర్స్కాయలు వచ్చేటివి, చాలా టేస్ట్ ఉంటాయి, చాలా ఇంకా అంత ఉంటుంది. కోకర్స్కాయలు దేవుని బిడ్డలారా తినకుండగా దేవుని బిడ్డలారా దాచిపెట్టుకొని పోయి ఏం చేసామంటే మా అమ్మకి ఇచ్చేవాడిని. అమ్మ నువ్వు తినమ్మని. చివరికి దేవుని బిడ్డలారా ఈ మిక్సర్ బురుగులు కూడా తినకుండగా నేను మా అమ్మకు ఇచ్చేవాడిని. అందుకే ఇప్పుడు కూడా మా అమ్మ అంటది దేవుని బిడ్డలారా నా కొడుకు అంటది దేవుని బిడ్డలారా. ఎందుకంటే నాకు అప్పుడే జ్ఞానం, అప్పుడే నాకు తెలివి. దేవుని బిడ్డలారా మేము 7 మంది సంతానం, మరి ఉండి లేక మా అమ్మ కడుపు మార్చుకొని మా కడుపు నింపింది. ఇప్పుడు నా కడుపుకు తక్కువ చేసి మా అమ్మ కడుపుకు పెడతా అని చెప్పి నేను ఆ విధంగా చేసేవాడిని. చప్పట్లు కొడతారా? ప్రభువుని ఘనపరుస్తారా? ఇప్పుడున్న కుమారులారా
మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఆ విధంగా మీరు పెట్టండి. ప్రభుకు మహిమ కలుగును గాక. మీకు దీర్ఘాయు కలుగుతుంది. మీకేం కలుగుతుంది? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో వాళ్ళు కష్టపడి పోషించారు. వాళ్ళు ఎంతో కష్టపడి దేవుని బిడ్డలారా మిమ్మల్ని సాకారు. ఈ మధ్య నేను ఒక మాట అడుగుతున్నాను, ఇంత ఎట్లా సంపాదించినవయ్యా అని నేను అడుగుతాయని అంటాడు. దేవుని బిడ్డలారా ఎంకలు దేవుని బిడ్డలారా ముక్కలైపోయినాయి రా అంటున్నాడు. ఎంకలు ఏమైపోయినాయంట? ముక్కలైపోయినాయి అంటున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే నేను ఇంత సంపాదించాను అంటున్నాడు. గనుక మీ తల్లిదండ్రులు మీకు ఏదైనా సంపాదించారంటే అది దేవుని బిడ్డలారా 10 రూపాయలు కానీ అది అర్ధ సెంటు కానీ దేవుని బిడ్డలారా, ఇక అది ఏదైనా కానీ దేవుని బిడ్డలారా, రొట్టె అంటే రొట్టెననక కాండి, అది ఏదైనా అనుకోండి. భౌతికంగా ఏమంటారు? అంతే కదా. రొట్టె అంటే మీరు రొట్టె అనే తలంపు మీద పెట్టకండి దేవుని బిడ్డలారా. అది ఏదైనా నీకు ప్రయోజనకరమైనది ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా నువ్వు ఏం చేస్తావు? సంతోషపడతావు, నువ్వు ఆనందపడతావు. గనుక దేవుని బిడ్డలారా ఆ విధంగా ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీ కొడుకు కానీ మీ బిడ్డ కానీ రొట్టెను అడిగితే నువ్వు ఏం చేస్తావు? రాతిని ఇస్తావా? ఇయ్యవుగా దేవుని బిడ్డలారా. రొట్టెని ఇస్తావు. కొడుకు ఏమడిగితే, బిడ్డ ఏమడిగితే రొట్టెను ఇస్తావు. ఎందుకు? ఆ రొట్టె వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రొట్టె వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రొట్టె వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాని వలన వాళ్ళు మంచి వాళ్ళైతే మన ఆకలిని కూడా తెరిచి దాని వలన మనం సంతోష కూడా పరుస్తారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే నేను అక్కడి నుంచి ఎక్కడొచ్చానంటే దేవుని బిడ్డలారా నువ్వు ఎట్లా ఇదల్లా సంపాదించావంటే మా రెక్కలు ముక్కలైపోయినాయి, మా ఇంకలు ఇరిగిపోయినాయి అంటున్నారు. ఈ విధంగా తల్లిదండ్రులు పడే కష్టాన్ని పిల్లలు కూడా గ్రహించి తెలుసుకొని వారికి ఏం చేయాలంటే సహకరించి వారికి భరోసాగా పిల్లలు నిలబడాలి. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరిచి మహిమపరచుదుగాక. దేవుని బిడ్డలారా రాయి, ఒకవేళ తండ్రి రాయి ఇచ్చాడు అనుకోండి దేవుని బిడ్డలారా, రాయి ఇచ్చే దేవుని బిడ్డలారా ఏం చేస్తాడండి? దేవుని బిడ్డలారా గాయపరచొచ్చు. ఎవరిని ఇచ్చిన తండ్రిని కూడా గాయపరచొచ్చు. లాలన పాలన పెద్ద చేసిన తల్లిని కూడా పరిచయ కొడుకులు లేరంటారా? పరిచయ కొడుకులు ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ మధ్య దేవుని బిడ్డలారా ఒక తల్లి అంటుంది దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఏమంటుందంటే దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఏమంటుందంటే తన కుమార్తె తల్లిని దేవుని బిడ్డలారా తలకాయ వంచి జుట్టు పట్టుకొని కొట్టడం అంట. దేవుని బిడ్డలారా ఒక కుమార్తె పుట్టిందంటే నీకు విరోధి పుట్టిందని జ్ఞాపకం చేసుకోవాలి. అది నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. కొడుకు పుట్టాడంటే నీకు విరోధి పుట్టాడని జ్ఞాపకం చేసుకోవాలి. అది నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేనున్నా దేవుని బిడ్డలారా, పాశ్రమ నాకేం భయపడదు, సుగునకు భయపడుతుంది అంతే. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. పవిత్రమ యాడుందో తెలియదు. యేసరాజనకేం భయపడదు, ఎప్సిబకు భయపడుతుంది అంతే. ఎవరైనా అంతే. తల్లు ఏమక్క కాంతమ్మక్క నువ్వు భయపడను మరి అంతే. మాకు భయపడరు, బిడ్డలకు భయపడతారు. ఎలియాజర్కి ఏం భయపడదు. ప్రభుకు మహిమ కలుగును గాక. కీర్తనం 3 వారాలే రాలే రత్నమ్మక్క. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా? ఎవరైనా దేవుని బిడ్డలారా భర్తలకు భయపడరు. ఎవరికి భయపడతారంటే బిడ్డలకు వణికిపోతారు. బిడ్డలకు అయిపోయా, బిడ్డలు ఏది చెప్పినా అయిపోయా. దేవుని బిడ్డలారా నేను చెప్పేది వాస్తవం కాదా మీరే తెలుసుకోండి. ఏం అవునా కాదా? తల్లులు ఖచ్చితంగా ఎవరికి భయపడాల్సిందే? బిడ్డలకు భయపడాల్సిందే. అది వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా వాక్యము చెప్తుంది, వాక్యములో ఉంది ఆ మాట దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా బిడ్డకు కానీ రాతినిచ్చాడు అనుకోండి దేవుని బిడ్డలారా, తల్లి ఏమవుతుంది? భయపడిపోతుంది. బిడ్డ చేతులు రాయి ఉంటే నన్ను కొట్టకే, నన్ను ఎందుకు కొడతావు? మీ నాన్న రాయి ఇచ్చాడే, నన్ను ఎందుకు కొడతావమ్మా, నేను తగ్గిపోయాను ఏవండి అన్నాడా తండ్రి? అన్నాడా? ఇప్పుడు ఎంతమందిని మనం చూడడం లేదు దేవుని బిడ్డలారా. ఎన్ని చోట్ల దేవుని బిడ్డలారా ఆ కొడుకులు, ఎంత చోట్ల బిడ్డలు దేవుని బిడ్డలారా చంపడము లేదు. దేవుని బిడ్డలారా నేను మీకు ఒక విషయాన్ని చూపమంటారా? దేవుని బిడ్డలారా ఒక ఆయన గవర్నమెంట్ టీచరు, దేవుని బిడ్డలారా గవర్నమెంట్ టీచర్ అయితే దేవుని బిడ్డలారా బిడ్డ ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా తండ్రిని చంపింది. దేవుని బిడ్డలారా బిడ్డనే ఎవరిని చంపింది? బిడ్డ తండ్రి. ఒకటే బిడ్డ మచ్చుగా సంపాదించాడు. దేవుని బిడ్డలారా ఖర్చు పెట్టలేనంత సంపాదించాడు. కానీ దేవుని బిడ్డలారా చంపింది. ఎవరిని చంపిందంటే తండ్రిని చంపింది. చూశారా? తండ్రిని బిడ్డని చంపితే ఇప్పుడు కొడుకు చంపడం అదేం పెద్ద
విషయం కాదు. అందుకే ఇక్కడ ఉంది చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ తండ్రిని దేవుని బిడ్డలారా పొట్టను పెట్టుకున్న కుమార్తె. నేను ఎందుకు ఈ మాటను ఇప్పుడు మీకు చెప్తున్నానంటే, రొట్టెనిచ్చే పర్వాలేదు, మనకు ఆకలి తీరుస్తారు. రొట్టెనిచ్చే పర్వాలేదు, మనకు మేలు చేస్తారు. రొట్టె కాకుండా ఇక ఏమి ఇచ్చినా కూడా దాన్ని తీసుకొని మళ్ళీ ఏం చేస్తారు? నాశనము చేస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో ఒకనికి కొడుకుంటే కాన ఏమంట దేవుని బిడ్డలారా, రొట్టెను అడిగితే రాతిని ఇచ్చున. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది తండ్రులు ఏం చేస్తున్నారంటే, పిల్లలు అడిగిన దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారంటే ఇచ్చి వారి దేవుని బిడ్డలారా నాశనమవుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. రాయి ఇస్తే దేవుని బిడ్డలారా దాని వలన ఏం చేయవచ్చు అంటే గాయపరచవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, రాయిని ఇస్తే దాని వలన బాధ కూడా పరచవచ్చు. అవునా చెప్పండి, లేదా బాధ కూడా పరచవచ్చు. ఒకవేళ రాతినిచ్చే దాని వలన దేవుని బిడ్డలారా చెడిపోవచ్చు. అవునంటారా కాదంటారా? రాతినిస్తే దాని వలన చెడిపోవచ్చు. రాతినిస్తే దాని వలన ఇతరుల ప్రాణాలు కూడా తీయవచ్చు. రాతినిస్తే దాని వలన వీధి రౌడి కూడా కావచ్చు. మరి తండ్రులారా, మరి తల్లులారా, మీ పిల్లలకు మరి రొట్టెనిస్తారా, మరి రాతిని ఇస్తారా అనే దాని విషయం ప్రభువు చెప్తున్నాడు. మీ పిల్లలు రొట్టెను అడిగితే మీరు రాతిని ఇవ్వరు, మీరు మంచిదే ఇస్తారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు దేవుని బిడ్డలారా, షెల్లును అడిగితే మీరు షెల్లును ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? వాళ్ళ తలకాయ, వాళ్ళ మైండు చెడిపోతుందని షెల్లును అసలు ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, పెద్ద షెల్లులు కొనడం లేదు. నిజం, తెలివి ఉన్న తల్లిదండ్రులు పెద్ద సెల్లులు కొనడం లేదు. మాకు మాట్లాడే కాడికి అవసరం కదా, మాకు పెద్దది అవసరం లేదు. పిల్లలు దాన్ని చూసి చెడిపోతున్నారు, పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళ మైండ్, వాళ్ళ తలకాయ చెడిపోతుందని దాన్ని గురించి పోవడం లేదు. గనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు ఉండి దేవుని బిడ్డలారా ఏమంటాడంటే, మీరు కేక్ ఇస్తారా, షెల్లునిస్తారా అని ప్రభు మీతో అంటాడు. అప్పుడు ఆ రోజుల్లో సరిపోయింది రొట్టె లేదా రాతి అని. ఇప్పుడు దేవుని బిడ్డలారా కేక్ ఇస్తారా లేదా సెల్ ఇస్తారా అంటే మీరు ఏమిస్తారు? ఇప్పుడు దేవుని బిడ్డలారా కేక్ ఇయ్యం, ఎందుకు? మా దగ్గర సెల్ ఉంది కాబట్టి. అవునంటారా? ఒప్పుకోవాలి మీరు, అవునా కాదా? కేకు ఇవ్వం, ఎందుకంటే కేక్ ఇవ్వాలంటే మళ్ళీ బజారుకు వెళ్ళాలి, మళ్ళీ పెట్రోలు ఖర్చు, మళ్ళీ దానికి డబ్బు ఖర్చు. వాడు కొంచెమే కదా చూసేదని ఏం చేస్తారంటే సెల్లును ఇస్తారు. అంటే మీరు కొడుకు చేతులు ఏం పెడుతున్నారు? ఇప్పుడు చెడిపోనికినే, పాడు కావటానికే, గాయపరచటానికే, బాధపరచటానికే దేవుని బిడ్డలారా అదే ఇస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా యేసు ప్రభు చెప్పినట్లుగా మన పిల్లల చేతిలో మరి ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా రొట్టెను పెట్టాలి. రొట్టెను అడిగితే మీరు రాతిని ఇస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులు అంత రివర్స్ అయిపోయారు. పిల్లలకు ఉపయోగకరమైన ఇవ్వడంలే, పిల్లలకు బాధ పెట్టేటివి, వాళ్ళ ద్వారా మనకు బాధపరిచేటివి అవి ఇస్తున్నారు. గనుక అలాంటివి మనము ఇవ్వకూడదని వాక్యము చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ తర్వాత ఏమని చెప్తుంది వాక్యం అంటే, దేవుని బిడ్డలారా చేపను అడిగితే పామును ఇచ్చిన, చేపను అడిగితే పామును నిచ్చిన. చేప గురించి నేను మీకు చెప్పవలసిన అవసరము లేదు. ఏమంటారు చెప్పండి అండి? ఇప్పుడు చేప అంటేనే దేవుని బిడ్డలారా పోయిన ఆదివారం ఏం జరిగిందంటే, కుటుంబానికి కావలసిన దేవుని బిడ్డలారా తెప్పించాను. సోమవారం రోజు దేవుని బిడ్డలారా పాస్టర్ ఏం చేసిందంటే, నేను ప్రార్థన నుండి వచ్చేలోపు దేవుని బిడ్డలారా చేపలు తీసుకున్నది. ఏం తీసుకున్నది? చేపలు తీసుకున్నది పాస్టర్. నేను మధ్యాహ్నము మధ్యాహ్నము 1 దాటినాక ప్రార్థన చేసుకుని నేను వెళ్ళాను. వెళితే పాస్టర్ అంటుంది, బావా నన్ను ఏమన్నా కాకు నువ్వు అంటుంది. ఇది అంటుంది, బావా నన్ను ఏమన్నా కాకు, నన్ను ఏమో కాక నిన్ను నేనేమంటా, ఇప్పుడే ప్రార్థన నుంచి వెళ్ళేసి వచ్చిన అంటున్నా. అంటే ఏం లేదు, నీకు తెలియకుండా 2 కేజీలు చేపలు తీసుకున్నాను అంటుంది. చూశారా? అంటే ఇష్టమైంది తినాలని. చేపలు దేవుని బిడ్డలారా మరి పేదవాని దగ్గర నుండి చేపలు ఎంతవారి దగ్గరికి తింటారు? కొందరికి చేప అంటేనే ప్రాణము లేసొస్తుంది. అవునంటారు కాదంటారా? చేప అంటేనే కొందరికి ప్రాణము. చెప్పండి అమ్మా, చేప ఇష్టం లేదా మీకు? నాకు ఇష్టమే చేప. దేవుని బిడ్డలారా ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే చేపలు తెస్తా, 2 కిలోలు చేపలు తెస్తాను, బాగా కడుగుతాను. దేవుని బిడ్డలారా
నేను గడుగుతుంటే పాశ్రమ నీళ్ళు పోస్తుంది, ఆమె గడుగుతుంటే నేను నీళ్ళు పోస్తుంటాను. కడిగిన తర్వాత ఆరబెట్టిన తర్వాత ఏం పొడి చేస్తా, నేను ఏం పొడి చేస్తా. ఫస్ట్ పాశ్రమ ఏం పొడి చేసేది, ఆమెను పక్కకు పెట్టేసాను, నేను చేస్తా బాగా నూనెలా దేవుని బిడ్డలారా ఏం పొడి చేసి కారం చల్లితే కొరియను సుగన పాశ్రమ ఏం చేస్తానంటే ఇంకా కిచెన్ కాడికి ఇట్లా చూస్తుంటారు, ఇంకా కొంచెం ఉంటారని చెప్తుంటా నేను. దేవుని బిడ్డలారా అంటే చేప అంటేనే ప్రాణం ఏమవుతుంది, లేసి వస్తుంది. దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా ఇంకా బాగా ఎర్రగా దేవతానండి, ఎర్రగా ఉంటుంది బాగా. దేవుని బిళ్ళరా బేట మనం ఏంపుడు బాగుండవు. దేవుని బిళ్ళరా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా బాగా ఉంటుంది. దేవుని బిళ్ళరా చేప చూడండి, దేవుని బిళ్ళరా బీదవాని దగ్గర నుండి ఐశ్వర్యవంతుని వరకు చేప తింటాడా తినడా చెప్పండి. తింటాడంటే తినని చెప్పండి, లేదని చెప్పండి. చేపను ఖచ్చితంగా తింటారు. చేప పులుసు ఎంత బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు చెప్తుంటే ఖచ్చితంగా సాయంత్రం చేపలు తెచ్చుకోవాల్సింది అన్నట్టుగా ఉంది మీకు. దేవుని బిళ్ళరా చేప పులుసు ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి కదా. దేవుని బిళ్ళరా ఆ యొక్క చేప రోస్ట్ ఎంత బాగుంటుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిళ్ళరా చేప గుండెకు మంచిదే, అవునా? చేప గుండెకు మంచిదే, చేప కంటికి మంచిదే. చేప దేవుని బిళ్ళరా అవయవాలకు, లివర్లకు అన్నిటికి కూడా చేప మంచిదే. దేవుని బిళ్ళరా మీరు చేపను అడిగితే పామునిస్తారా అంటున్నాడు. దేవుని బిళ్ళరా చేప చూడండి ఎంత శ్రేష్టమైనదో, చేప చూడండి దేవుని బిళ్ళరా ఎంత ఉపయోగకరమైనదో, చేప చూడండి ఎంత ఆహారము గలదో. దేవుని బిళ్ళరా చేప చూడండి దేవుని బిళ్ళరా ఎంత ఆరోగ్యానికి ఉపయోగకరమైనదో చేప. డాక్టర్లు చెప్తుంటారు మీరు మటను జాలివ్వండి, మీరు మటను చాలివ్వండి. అది చూస్తే కిలో దేవుని బిళ్ళరా 850 రూపాయలు ఉంది మటన్, దాన్ని కూడా పక్కకు పెట్టండి. 850 ఉంది శేఖరన్న, 800 ఉంది ఇక్కడ. దేవుని బిళ్ళరా ఇక బెంగళూరులో, ఇక హైదరాబాదులో 1100 రేటు ఆ విధంగా ఎక్కువ ఉంది పెద్ద సిటీలలో, దేవుని బిళ్ళరా నగరాలలో. అయితే దేవుని బిళ్ళరా దాన్ని పక్కకు పెట్టండి, మీరు చేప రోజు కూడా తినండి అని డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారు, ప్రోత్సాహము చేస్తున్నారు. దేని దినాలని ప్రోత్సాహం చేస్తున్నారు? చేప దినాలని ప్రోత్సాహము చేస్తున్నారు. భర్తలారా, పురుషులారా మీ భార్యలు మీరు కాపాడుకోండి, ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను నా భార్యను కాపాడుకుంటాను, కారణం ఏంటంటే ఆమె ఉంటే చాలు. దేవుని బిడ్డ ఆమె నన్ను కాపాడుకుంటుంది, ప్రభుకు మహిమ కలుగునుగాక. చాలామంది భార్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని బిళ్ళరా చాలామంది దేవుని బిళ్ళరా స్త్రీలు భర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని బిడ్డలారా నీ భర్త నీకు శిరస్సు, నీ భార్య నీకు పాలి భాగస్తురాలు. దేవుని బిడ్డలారా కొడుకైనా భార్యను తీసుకొని వెళ్ళిపోతాడు, బిడ్డైనా భర్తను తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ చివరి వరకు నీ భార్య, చివరి వరకు నీ భర్త గనక జాగ్రత్తగా ఒకరికొకరు ప్రేమించుకొని మంచి ఆహారం తిని బలంగా ఉండాలని ప్రభు పేరట పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టండి మీకు ఇష్టమైతే. ప్రభుకు మహిమ కలుగునుగాక. అవునా కాదా చెప్పండి. ఎవరు భార్యను వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు భర్తను వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. చివరికి మిలిగేది ఎవరు, భార్య భర్తనే. అవునా కాదా? మరి మీ భార్యలు మీరేం చేయాలా, ప్రేమించాలి, మంచి బలమైన తిండి పెట్టాలి. దేవుని బిడ్డ వారు కూడా మీకు మంచిగా చేసి పెడతారు. వాళ్ళు బలహీనులైతే నువ్వు కూడా బలహీనుడు అవుతావు, ఇతను బలహీనుడైతే ఆమె కూడా బలహీనురాలు అవుతారు. కనుక బలహీనులు కాకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని కూడా తినాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో కొడుకు కానీ మీలో కుమార్తె కానీ చేపను అడిగితే వాడు పామునిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? దేవుని బిడ్డలారా చేప చూడండి ఎంత ఉపయోగకరమైనదో, పాము చూడండి. ఒకవేళ పామునిచ్చాడనుకోండి, అమ్మా ఈ పాము నీ కాడు ఉందనుకో, ఈ పాము నీ కాడు ఉందనుకో ఆ పక్కింటోడు కూడా భయపడతాడు. ఈ పాము నీ కాడు ఉందనుకో ఎదురింటోడు కూడా భయపడతాడు. ఈ పాము నీ కాడు ఉందనుకో నీ స్నేహితులు కూడా దూరంగా ఉంటారు. ఈ పాము నీ కాడు ఉందనుకో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా భయపడతారు. ఈ పాము పెంచుకోమ్మా, ఈ పాముకు పాలు పోయమ్మని తండ్రి ఒకవేళ బిడ్డకు కానీ ఒకవేళ కొడుకు కానీ పాముని ఇచ్చాడనుకోండి, పాము దేవుని బిడ్డలరా ఏమైనా బిడ్డకు కానీ ఏమైనా కొడుకు కానీ అది ఉపయోగపడుతుందా? ఎప్పుడు
పడదు. దానికి పాలు పోసి పెంచినా, దాన్ని బుట్టలు పెట్టి పెంచినా, దానికి ఒక ఏసురుములు పెట్టినా అది ఏ రోజైనా కాటు వేయక తప్పదు, ఏ రోజైనది ప్రాణం తీయక తప్పదు, అది ఏ రోజైనా బాధపరిచేది తప్పదు, అది ఏ రోజైనా ఇంట్లో కీడు మరణము కలిగించేది తప్పదు. అవునంటారా కాదా? ఎవడైనా పాముని ఇస్తాడా? ఎవడైనా పామును ఇస్తాడా? చాలామంది దేవుని బిడ్డలారా కొడుకులకు, చాలామంది బిడ్డలకు ఏమిస్తున్నారంటే పామును ఇస్తున్నారు, పామును ఇస్తున్నారు. పాము అంటే దేవుని బిడ్డలారా విషముతో కూడినది కదా. పాము అంటే విషముతో కూడినది. ఆ విధంగా దేవుని బిడ్డలారా పిల్లలను ఏం చేస్తున్నారంటే పెంచుతున్నారు, ఆ విధంగా నడిపిస్తున్నారు, ఆ విధంగా వారిని ప్రోత్సాహం చేస్తున్నారు. అది ఏ రోజుకైనా వారి ప్రాణానికి అది ముప్పు అని దేవుని ఆత్మ కలిగి దేవుని బిడ్డలారా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను. బైబిల్లో ఒక ఆమె ఉంది, రాణి. ఎవరంటే అతల్య. ఎవరంట? అతల్య ఉంది. ఈమె కొడుకుని ఎట్లా ప్రోత్సాహం చేసిందో తెలుసా? చెడుతనానికి ప్రోత్సాహం చేసింది. అంటే పాము తెచ్చి చేతిలో పెట్టింది. మీరు అవునన్నా కాదనంతే. ఎవరీమె? అతల్య రాణి. తన కొడుకుని ఏం చేసిందంట? చెడుతనానికి ప్రోత్సాహం చేసింది, ఆ దుర్మార్గానికి ప్రోత్సాహం చేసింది. దేవుని బిడ్డలారా ఆ యొక్క పాపిష్టి ఆ పనులకు ప్రోత్సాహం చేసింది. తల్లి కొడుకును చేస్తే వాడు మధ్య సాగు వచ్చిన సత్య. చూశారా? పాముని ఇస్తే కొడుకు కానీ పాముని ఇస్తే తండ్రి దేవుని బిడ్డలారా అది ఏ రోజుకైనా వారి ప్రాణాలకు ముప్పు, వారి కళ్ళ ఎదుటిని వారి గుండెలోంచి దుఃఖము ప్రవహించుకొని వస్తుంది. గనక దేవుని బిడ్డలారా మీలో తండ్రి రొట్టెనడుగుతే రాతినిచ్చునా? మీలో తండ్రి కానీ తల్లి కానీ చేపనడుగుతే పామును ఇచ్చునా? ఇంకొక చోట ఏముందంటే మీలో కొడుకు కానీ మీలో కుమార్తె కానీ గుడ్డును అడిగిందనుకోండి తేలునిస్తారా అని రాయబడింది. ఏమండి? ఏందంట? గుడ్డును అడిగితే తేలును ఇచ్చునా? చూస్తారా దేవుని బిడ్డలారా? లూకాసు వార్తలో ఆ మాట ఉంది చూడండి, 11వ అధ్యాయము 11వ వచనము. లూకాసు వార్త 11:11. అందరిది ఇయ్యండి నాయన. లూకాసు వార్త 11:11 తీశారా నేనా? ఇప్పుడు అందరు తీశారా బైబిల్లో? ఇప్పుడు చదువు నాయన. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? చాలు. దేవుని బిడ్డలారా ఈ వాక్యములో దేవుని బిడ్డలారా ఈ వాక్యములో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ చెప్పిన మాటనే అక్కడ ఉంది. ఏ మాట? చేపనడిగితే పాము నిచ్చున. అవునా? ఇంకొకటి ఇక్కడ ఇంకొక మాట ఉంది. ఏముంది? గుడ్డును అడిగితే తేలునిచ్చున. ఏమా? పోయిన నెలలో 8వ తారీఖు దేవుని బిడ్డలారా రత్నం మొక్కల ఇంట్లో ప్రార్థన పెట్టాం. పెడితే గుడ్లు దండిగుండయి. ఏమక్క? గుడ్లు దండిగుండమ్మా పిన్ని, గుడ్లు దండిగుండయి. నేను గుడ్లు చూసి ఏమన్నా తీసుకుపోదాం అనుకుంటే ఎందుకు లేని వచ్చే 100 రూపాయలు పట్టుకొని వచ్చుకుంటాం వల్ల మా పాస్టర్ గుడ్లు కూడా తీసుకుపోతాడు దండిగుండి. చూశారా? దేవుని మహాకృప. దేవుని బిడ్డలారా ఇంకా గుడ్లు దండిగుండయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కదక్క, పాప చిన్న పాప గనక ఇచ్చారు. దేవుని బిడ్డలారా ప్రతి ఇంట్లో గుడ్లు ఉంటాయి. వారానికి ఒక్కసారైనా ఇంట్లో గుడ్డు తెచ్చుకొని తినేతోళ్ళు ఉంటారు. అవునా కాదా? కొందరు డైలీ తినేతోళ్ళు ఉంటారు, కొందరు గుడ్లు పొడి చేసుకొని తింటారు, గుడ్లు కొందరు ఆమ్లెట్ వేసుకొని తింటారు. అవునా కాదా? చెప్పమ్మా. ఆమ్లెట్ వేసుకొని కూడా తింటారు. దేవుని బిడ్డలారా కొందరు గుడ్డుతో ఎగ్ రైస్ కూడా చేసుకొని ఇంకా ఏమేం చేసు ఇప్పుడు 3 అయినాయి. ఒకటి పొడి చేసుకుంటారు, ఒకటి చెప్పిన ఆమ్లెట్ 2, 3 ఎగ్ రైస్, 4 ఉడకబెట్టుకొని తింటారు, 4, 5 కర్రీ కూడా చేసుకుంటారు. అంతే కదా? చెప్పండి, ఏం మాట్లాడుకుందాం? గుడ్డు వచ్చింది కనుక మాట్లాడుకుందాం. ఏం వారం మాట్లాడుకుంటున్నాం మనం కదా. ప్రభుకు మహిమ కలుగును గాక. గుడ్లు తెచ్చి పెడితే చాలు. పాస్టమ్మ ఏం చేస్తుంది తెలుసా? పొద్దున్నే ఇంకా ఎగ్ రైస్ చేసి వాళ్ళకు క్యారియర్ పెట్టి పంపిస్తుంది. ఇంకా గుడ్లు తేవడం మానేసినాను. ప్రభుకు మహిమ కలుగును గాక. గుడ్లు కనపడితే చాలు ఇంట్లో. దేవుని బిడ్డలారా టక్కున 2-3 గుడ్లు పొరిచేసి దేవుని బిడ్డలారా రైస్ చేసి ఇంకా తినను రంగా పప్పు చారు పెట్టుకొని పొండి ఇంకా
అని ఎందుకు ఈ మాట చెప్తా అంటే అంత ఉపయోగకరమైనది. ఇంట్లో ఉన్న స్త్రీలకు కూడా పని తగ్గిస్తుంది అది. దేవుని బిడ్డలారా, ఎవరైనా చుట్టాలు వచ్చినారనుకోండి, ఎవరైనా బంధువులు వచ్చినారనుకోండి, దేవుని బిడ్డలారా, మరి ఎగ్ రైస్ చేసినా, గుడ్డు కర్రీ చేసినా, లేదా ఆమ్లెట్ వేసి పెట్టినా పర్వాలే, అక్క బాగా చూసుకున్నది, చిన్నమ్మ బాగా చూసుకునేది, వదిన బాగా చూసుకున్నది, అత్త బాగా చూసుకునేది, పర్వాలేదులే అనుకుంటారు. అవునా కాదా? మిమ్మల్ని ఏమనుకారు, ఇంట్లో వాళ్ళు చేసి పెట్టిన వాళ్ళని అనుకున్నది. అవునగా, మీరు తెచ్చి పెట్టాలా, వాళ్ళు చేసి పెడితే పేరు వచ్చేది మీకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే గనుక దేవుని బిడ్డలారా, గుడ్డును అడిగితే అదేగా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా. తేలు నొప్పి కుట్టించే. తేలు ఏం చేస్తుంది? నొప్పి కలిగిస్తుంది. పాశ్రమకు ఎక్కువ తేలు కుట్టినాయి, నేను తిరుపతి కాడికి తీసుకున్నా. ఆయన తెలుగు కుట్టడం, నేను తిరుపతి కాడికి తీసుకున్నాను. ఇదే ఇంకా పాశ్రమకు నాకు ఎప్పుడు యాదొక సూది కుడుతుంది, యాదొక చేతికి ఏళ్ళు కుడుతుంది, ఇవన్నీ చేస్తుంటుంది ఊకుండకుండగా. దేవుని బిళ్ళారా, ఊకేనే ఉండదు. దేవుని బిళ్ళారా, అది చేస్తుంటుంది. అక్కడ చేసి తేలు కుడుతుందా, ఇంకా నొప్పి 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 అంటుంది. తేలు చంపేస్తాం. దేవుని బిళ్ళారా, తిరుపతి కాడికి తీసుకుపోతే ఆయన ఏం చేస్తాడంటే, దేవుని బిళ్ళ యాడ కుట్టిందో ఆన్నే వేస్తాడు. నేను అలా నిజమండి, నీకు తేలు ఆడ కొడితే ఆన్ని ఎక్కిస్తాడు. ఇంకా ఏమా ఎవరైనా నేర్పించుకున్నారా లేదా? అవునా కాదు? ఏమా సుశాబాబుకు మహిమ. తేలు నీకు ఆడ కుట్టిందో ఆడేం చేస్తాడు? ఆన్నే వేసేది. ఇంకా మళ్ళీ పక్కనేడు. ఇంకా నొప్పి. నేను ఆమె భుజం తట్టుకొని తలకాయ మీద చేయి పెట్టుకుని అట్ట పరిస్తుంటా. ఇంకా ఆడ ఆమె తలకాయ మీద చేయి పెట్టి భుజం మీద చేయి పెట్టకపోయినా ఇంటికి వచ్చినా కుట్టది నా కథ. ఇంకా ఏమి నువ్వు దూరం ఉంటివి? మీరు కూడా జాగ్రత్త. మీ భార్యలు వాళ్ళకి కొంచెం కష్టాలు బాధలు వచ్చినప్పుడు కొంచెం పక్కన నిలబడి వారి ఈపి మీద చేయి పెట్టి కొట్టుకుంటా, మళ్ళీ గుద్దారు వాళ్ళు ఉద్దర సప్పరించుకుంటా, మీ భార్యలు సప్పరించుకుంటా కొంచెం తలకాయ మీద చేయి పెట్టి దూకుంటా ఉండాలి. నువ్వా డాక్టర్ కాడికి తెచ్చిన కదా, డబ్బులు ఇచ్చిన కదా, ఫీజు ఇచ్చిన కదా, ఏ పిచ్చుకొని స్కోప్ అంటే ఇంకా అయిపోయి ఇంటికి వచ్చినాక ఉంటుంది మనకు ఇంకా కథ. గనక బాగా చూడాలి. ఎందుకంటే గుడ్డును అడిగితే ఏమిస్తాడు? తేలు నిచ్చున. తేలు మనకు నొప్పి కలిగించేది, అవునంటారా కాదా? తేలు ఏం చేస్తుంది? బాధ కలిగించేది. తేలు ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, వీలైతే మనిషి చనిపోవటానికి కూడా కారణము అవుతుంది. చిన్నప్పుడు మా ఊర్లో ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, ఒక పిల్లోనికి, చిన్న పిల్లోనికి, వాళ్ళకు ఒకటే కొడుకండి పాపం. దేవుని బిడ్డలారా, 2-3 సంవత్సరాలు ఉంటాయి. మండ్రగప్ప అని అంటారు కదా. మండ్రగప్ప అంటే నల్లతేలు, లావుది, బాగా ఇంతలా ఉంటుంది. అవునా కదన్నా? ఇంతలా ఉంటుంది మండ్రగప్ప. ఈ మండ్రగప్ప తేలు ఏం చేసిందంటే బాబుకు కుట్టింది. బాబుకు కొడితే ఒకటే ఒక కొడుకండి. దేవుని బిళ్ళరా, చచ్చిపోయాడు ఈ పిల్లోడు. జనాలల్లా వాళ్ళు తల్లిదండ్రులు ఎంత దుఃఖపన్నారో, వాళ్ళకు తెలిసిన వాళ్ళంతా, ఊరంతా కూడా చాలా బాధపడ్డారు తెలుగుట్టి చచ్చిపోతే. దేవుని బిళ్ళరా, చూశారా? గుడ్డు అయితే దేవుని బిళ్ళరా అది పిల్లలకు కానీ, గుడ్డు అయితే దేవుని బిళ్ళరా అది రోగికి కానీ ఉపయోగపడుతుంది. రోగికి హాస్పిటల్లో గుడ్డు ఇస్తారా లేదా? ఇస్తారు ఇవారు చెప్పండి. పండు కూడా, అట్టి పండు ఇస్తారు. ఏమన్నా గుడ్డు కూడా, యాపిల్ కూడా ఇస్తారమ్మా. ఏమని ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఈ విధంగా దేవుని బిడ్డలారా, గుడ్డు అడుగుతే తేలును ఇచ్చున. గుడ్డు అనేది దేవుని బిడ్డలారా, డాక్టర్ ఏమంటాడు? రోజు తిన్నైనా అంటున్నాడు. ఈ మధ్య ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, ఒక సహోదరి, నేను ఒక మాట అడిగాను, అమ్మా ఈరోజు గుడ్డన్న తెచ్చుకొని తిన్నారా అని అడిగిన. ఆమె అంటుంది, అన్నా గుడ్డు తెచ్చుకొని తినేంత సంపాదన మా గృహములో లేదన్నా అంటుంది. నా హృదయము కదిలిపోయింది. గుడ్డు తెచ్చుకొని తినేంత సంపాదన మా ఇంట్లో లేదన్నా. మాకున్న ఇరుకు, మాకున్న ఇబ్బంది, మాకున్న సమస్య మన సంఘస్థురాలే. అంత బాధలో మేమున్నామన్నా. ఓ గుడ్డు, బండికి ఒక గుడ్డు, నేను ఒక గుడ్డు, నా భర్త ఒక గుడ్డు, నా పిల్లలు ఒక గుడ్డు తెచ్చుకొని తినటానికి కూడా ఆదివారం వస్తే
ఆ స్తోమత లేదన్న, మా పరిస్థితి మారిపోయిందన్న. చూశారా? మనిషి ఆదివారం వస్తే చికెన్ తెచ్చుకోలేకపోతే, ఒకవేళ మటన్ తెచ్చుకోలేకపోతే చివరికి ఏం తెచ్చుకుంటాడంటే ఆదివారం రోజు కనీసం గుడ్డన్నా తెచ్చుకుంటాడు. ఈరోజు ఆదివారం కదా, నేను, నా కొడుకు, నా బిడ్డ, మేమంతరం కలిసి, నా భార్య కనీసం ఎగ్గు రైస్ అయినా చేసుకొని తిందామని మేము ఒక్కొక్క రోజు అదే చేస్తాం. ఆదివారం వస్తే దేవుని బిళ్ళరా గుడ్డు తెచ్చుకుంటాం, గుళ్ళు తెచ్చుకొని ఒకటి కర్రీ చేసుకొని రొట్టె చేసుకొని తింటాం. అది అంతే. దానికై అది కూడా లేదంటే చాలా పరిస్థితి ఘోరం. ఆదివారం రోజు గుడ్డన్నా తినాల్సిందే. ప్రభు అంటున్నాడు, దేవుని బిళ్ళరా ప్రభు అంటున్నాడు, గుడ్డుకు ప్రతిగా తేలును ఇచ్చిన. తేలు ఇచ్చాడనుకోండి దేవుని బిళ్ళరా, తేలు ఇచ్చే ఏం జరుగుతుంది? అది ఏం చేస్తుంది? తేలు నిచ్చితే ఏం చేస్తుంది? దేవుని బిళ్ళరా ఖచ్చితంగా ఏదో ఒక రోజు కుడుతుంది. కుట్టదా? తేలు కుడుతుంది, తేలు బాధ పరుస్తుంది, తేలు హాని చేస్తుంది, తేలు వీలైతే ప్రాణానికి కూడా తీస్తుంది. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? తేలు దేవుని బిళ్ళరా ఇక్కడ పడింది నాకు, ఈడ 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 కరెక్ట్గా ఈ మెడ మీద తేలు, ఇంత లావు తేలు దేవుని బిళ్ళరా, ఎర్ర తేలు ఇక్కడ పడింది. అప్పుడు ఇక్కడ మోటార్ సైకిల్ పెట్టాం, షైని బండి ఉన్నప్పుడు మోటార్ సైకిల్ పెట్టేప్పుడు దానికి పట్టగప్పితే దేవుని బిళ్ళరా నేను ఇట్ట ఇదిలిచ్చినప్పుడు దేవుని బిళ్ళరా తేలు వచ్చి నా మెడ మీద పడింది. మెడ మీద పడితే దేవుని బిళ్ళరా నేను వెంటనే ఇట్ట అన్నప్పుడు కింద పడింది. కింద పడితే ఎంత లావు తేలో అది ఒకవేళ నాకు ఇక్కడ కుట్టింటే గాయన నాకు మెదుడులేకి విషం వెంటనే ఎక్కేది. దేవుని బిళ్ళారా, మీకు కాపరి లేకుండా నేను అప్పుడే చనిపోయేవాడిని. ఈ రోజు వరకు సంఘానికి ఒక కాపరిగా ఉన్నానంటే మీకు దేవుని బిళ్ళారా, ఆ రోజు నాకు ఇక్కడ మెడ మీద తేలు పడినా యేసు ప్రభు దేవుని బిళ్ళారా దాన్ని కుట్టకుండగా దాన్ని అట్టనే అణిచిపట్టాడు. దాన్ని చంపుటకు దేవుడు సహాయం చేశాడు. చప్పులు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదము గాక. మనస్సు శరీరం జల్లుమనిపోతుందండి. ఇక్కడ పడింది, మెడ మీద పడింది. దేవుడు అద్భుతంగా అంత లావు తేలు, సన్నతేలుగా లావు తేలు, బలమైన తేలు దేవుని బిడ్డలారా, అలాంటి తేలుండి దేవుడు ఈ మెడ మీద పడిన దాని నుంచి దేవుడు నన్ను కాపాడాడు. గనుక గుడ్డేమో ఉపయోగకరమైనది, తేలేమో హానికరమైనది. మీలో తండ్రి కొడుకు కానీ తల్లి కుమార్తె కానీ అడుగుతే కానా దేవుని బిళ్ళరా రొట్టెను అడిగితే రొట్టెకు ప్రతిగా రాతినేమో ఇవ్వరు, రొట్టెనే ఇస్తారు. దేవుని బిడ్డలరా మరి గుడ్డును అడిగితే దేవుని బిడ్డలరా తేలునివ్వరు, గుడ్డునే ఇస్తారు. చేపను అడిగితే పామును ఇవ్వరు, చేపనే ఇస్తారు. మరి తల్లిదండ్రులైన మీరే, మీకు ఇంత మనసు ఉంటే, తల్లిదండ్రులైన మీకే ఇంత గొప్ప ఆలోచనలు మీ పిల్లల ఎడలుంటే, తల్లిదండ్రులైన మీకే మీ పిల్లలకు ఇంత ఉన్నతమైన స్థితిలో వాళ్ళని తీసుకుపోవాలని మీకు ఉంటే అని చెప్తున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్తలోకి రాండి. అక్కడ ఏమంటున్నాడంటే మీరు చెడ్డవారై ఇండు కూడా అంటున్నాడు వచ్చిన వాళ్ళతోని. దేవుని బిడ్డలారా, ఆ మత్తయి సువార్తలో ఏమంటున్నాడంటే మీరు చెడ్డవారై ఇండియు మీ పిల్లలకు మంచి ఇవులు ఇయ్య నెరిగి ఉండగా. చాలు 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 దేవుని బిళ్ళరా, ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే దేవుని బిళ్ళరా మీరు ఏమన్నాడు? ఇప్పుడు నేను ఆ మాట అన్నాను అనుకోండి దేవుని బిళ్ళరా, నేను అనడం లేదు, ప్రభు అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? మీరు చెడ్డవారి ఉండి. ఎంతమంది ముఖం మార్చుకున్నారు వచ్చినోళ్ళలో? నాకైతే తెలియదు, అవునా కాదా? దేవుని బిళ్ళరా మీరు చెడ్డవారై ఉండి కూడా అని దానికి నేను ఇక్కడ కొన్ని మాటలు ఉపయోగం చేస్తున్నాను. ఇక్కడ కొన్ని మాటలు నేను వాడుతున్నాను. ఏంటి ఆ మాటలు అంటే అయోగ్యులై ఉండి కూడా, లేదా అపవిత్రులయ్యి ఉండి కూడా, లేదా దోషులై ఉండి కూడా మీ పిల్లలకు మీరు మంచి ఇవులు, మంచి బహుమానాలు, మంచి గిఫ్ట్స్ మీరు ఇవ్వాలని ఓ తల్లిగా ఓ తండ్రిగా మీరు ఏం చేస్తున్నారు? ఆశపడుతున్నారు. ఆశపడి ఏంటంటే అమ్మ బాగా వినండి, ఏ తండ్రి అయినా భూమి మీద, ఏ తల్లి అయినా భూమి మీద 5 మాత్రమే పిల్లలకి ఇచ్చేటివి. ఆ 5ను నేను మీ ఎదుట పెడుతున్నాను. దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ రోజు ఉంటే మీరు చెప్పండి, నేను రాసుకుంటే ఇంకొకసారి ప్రసంగం చేస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక.
రేపు 9వ తారీఖు నంద్యాలలో కూడా మాట్లాడటానికి నాకు అవకాశం వచ్చింది. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లలకు మంచి బహుమానాలు, మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని తల్లిదండ్రులు ఆశపడతారంట. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఇస్తారంట. ఇచ్చేటివి ఏంటంటే నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, ఓ తండ్రిగా, ఓ తల్లిగా నీ పిల్లలకు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటావు అంటే, మొదటిగా మంచి ఆహారం ఇవ్వాలనుకుంటావు. అవునంటారా కాదంటారా? సంకటి ఇవ్వాలనుకుంటారా? దేవుని బిడ్డలారా, సంకటి ఇవ్వాలనుకుంటారా? లేదే నీ పిల్లలకు దేవుని బిడ్డలారా ఏమి ఇవ్వాలనుకుంటావు? ఫస్ట్గా మంచి ఆహారం ఇవ్వాలనుకుంటావు. అవునంటారా కాదంటారా? నీ పిల్లలకు మంచి వస్త్రాలు ఇవ్వాలనుకుంటావు. రెండోది ఏమి ఇవ్వాలనుకుంటావు? అవునంటారు కదా? నీ పిల్లలకు మంచి వస్త్రాలు ఇవ్వాలనుకుంటావు. మూడోదిగా నీ పిల్లలకు మంచి విద్య ఇవ్వాలనుకుంటావు. ఏమి ఇవ్వాలనుకుంటావు? మూడోదిగా మంచి విద్య ఇవ్వాలనుకుంటావు. మూడోదిగా. నాలుగోదిగా నీ పిల్లలకు ఏమి ఇవ్వాలనుకుంటావు అంటే మంచి ఇల్లు ఇవ్వాలనుకుంటావు. అర్థమైందే లేదండి? నాలుగోది నీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటావు? ఇల్లు ఇవ్వకుండానే పోతావా? నాలుగోది ఏమి ఇస్తావు? మంచి ఇల్లు ఇవ్వాలనుకుంటావు. ఇల్లు ఇచ్చినాక ఐదోది ఏం చేస్తావంటే నీ బిడ్డకు ఒక మంచి భర్తను తేవాలనుకుంటావు. నీ కొడుకు ఒక మంచి కోడలను తేవాలనుకుంటావు. ఇది తల్లిదండ్రులు చేసేది ఐదే. ఇంతకాడికి ఏమైనా చేసేటో చెప్పండి, నాకైతే తెలియదు. ఏమక్క చేస్తారా? రత్నమ్మక్క, పాశ్రమ చేస్తారా? చెప్పమ్మా పిన్ని చేస్తారా? లేదుగా. ఈ ఐదే ఆడికి చేస్తే ఇంకా సరిపోతుంది. ఫస్ట్ ఏమేమిట? మంచి ఆహారము. మీరిచ్చే తల్లిదండ్రులకు మీరిచ్చేది మీ పిల్లలకు మంచి ఆహారం ఇస్తారు. రెండోదిగా ఏమిస్తారు? మంచి వస్త్రాలు ఇస్తారు. మూడోదిగా మంచి విద్యనిస్తారు. నాలుగోదిగా ఇల్లునిస్తారు. ఇల్లు ఇచ్చి ఐదోదిగా ఇంకేం చేస్తారు? బిడ్డకు పెళ్లి చేస్తావు. మంచి భర్త, నా బిడ్డకు మంచిడు, ఏగుడు, ప్రయోజకుడు కావాలని యాడుని ఎతుకులాడొచ్చి వాని పట్టుకొని చేస్తావు బిడ్డకు. దేవుని బిడ్డలారా, మరి కొడుకు కూడా ఏం చేస్తావు? దేవుని బిడ్డలారా, మించినది కాకుండా కొంచెం తగ్గుదల ఉండేదాన్ని ఏం చేస్తావు? బుద్ధిమంతురాలు ఏం చేస్తావు? ఏమన్నా గాయాలను తెచ్చేసేస్తావా? పలకుంటున్నారు ఎందుకు మరి? ఏమ్మా ఏం చేస్తావు? కొడుకు బుద్ధిమంతురాల్ని, జ్ఞానవంతురాల్ని, తన సంసారం తన చేతులతో పెరికి వేసుకున్న దాన్ని మంచి దాన్ని తెచ్చి కడతావు నీ కొడుకు. ఇంకా అయిపోయా, వాళ్ళదొక కుటుంబము అయిపోతుంది. ఇంతే నువ్వు చేసేది. నీ తల్లిగా, నీ తండ్రిగా నువ్వు చేసేది నీ పిల్లలకు ఈ ఐదే. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీరు చేసేది ఈ ఐదే. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ మత్తయి సువార్తలో ఆ కింది లైన్లో చూడండి. మీరు చెడ్డవారి ఇండియో మీ పిల్లలకు మంచి ఇవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిక్షేమముగా మంచి ఇవుల నిచ్చును. దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీరు మీ పిల్లలకు ఇచ్చే ఇవుల కంటే, ఆశీర్వాదాల కంటే, దీవెనల కంటే పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు. మహిమగల దేవుడు ఉన్నాడు. ఆయనను అడిగేవారు కావాలి. ఆయనను అడుక్కునేవారు కావాలి. ఆయనను వేడుకునే వాళ్ళు కావాలి. ఆయన దగ్గర గోజాడ వాళ్ళు కావాలి. ఒక తండ్రిగా నీకంటే, ఒక తల్లిగా నీకంటే దేవుడు రెట్టింపు నీ పిల్లలకు అడిగిన నీకు ఆయన ఇవ్వటానికి శ్రీమంతుడైన దేవుడు. ఇది నా సొంత మాటలా నైనా? జరా సొంత మాటలా? యేసు ప్రభు చెప్పాడు, పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే, ఓ తండ్రి కంటే, ఓ తల్లి కంటే
ఎంతో నిక్షేముగా మంచి బహుమానాలు, మంచి గిఫ్ట్స్ ఆయన ఇస్తాడు. అడగగలుగుతావా? అడిగే ఓపిక, అడిగి కనిపెట్టే సహనం సహోదరి సహోదరుడా మనలో ఉంటే గాన దేవుని దగ్గర నుండి మనం పొందుకోగలుగుతాం. కొట్టు చప్పట్లో. ప్రభుకు మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, మరొకసారి ఆ మాట చూడు నాయన. పరలోకమందున్న తండ్రి, ఆ మాట అందరూ చూడండి. పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిక్షేముగా మంచి యువుల నిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రిగా నువ్వు ఇవ్వలేనంత, ఓ తల్లిగా నువ్వు ఇవ్వలేనంత నీవు నీ పిల్లల కొరకు నీవు నీ పిల్లలను అడగటానికి ప్రోత్సాహం చేయాల. అడుగో, అడుగురా. నేను పై రూపాన్ని చూడగలుగుతా, దేవుడు అంతరంగాన్ని చూసి ఇస్తాడు. అడుగో. నువ్వు తండ్రిని అడుగని కొడుకును తట్టి లేపు, బిడ్డను తట్టి లేపు. అమ్మా, నేను ఇచ్చేవాడి కంటే మనము సేవిస్తూ ఆశ్రయిస్తూ పూజిస్తున్న ఆ పరిశుద్ధుడైన దేవుడు నాకంటే మంచివి మీకు ఇస్తాడు. ఆయన పైన ఆధారపడు. తల్లిని బిడ్డను ప్రోత్సాహం చేయి, కొడుకును ప్రోత్సాహం చేయి, పిల్లలను ప్రోత్సాహం చేయి. కొట్టు చప్పట్లో. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దికా బి వరా సి కబా. 3 గంటలు 10 నిమిషాలు ఈడ మోకాలేసి ప్రార్థన చేస్తుంటే కాళ్ళు తిమ్మిర్లు పట్టిపోతున్నాయి, కాళ్ళు పడిపోతున్నాయా, ఇక కాళ్ళు ఇక ఊడిపోయినాయా అన్నట్లుగా ఉంటుంది. 3 గంటలు మోకాళ్ళ మీద ఉంటుంటే కాళ్ళకు తిమ్మిర్లు వస్తూ ఇక అసలు కాళ్ళే లేవన్నట్టుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కానీ ఆ 3 గంటలు ప్రార్థన చేస్తుంటే, ఆ దేవుణ్ణి అడుగుతుంటే, టైం కనబడకుంటుంటే, బోరున ఏడుస్తుంటే, ఏ రోజైనా ఒకరోజు దేవుడు సహాయం చేయడా, ఏదైనా ఒకరోజు దేవుడు మనను దర్శించడా అనే విశ్వాసంతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నా. ఎందుకు పాస్టర్మ? ఆ రోజులో ఒకటి తీసుకున్నది, ప్రభువును అడగాలి. పరిశుద్ధుడైన తండ్రిని అడుగుతా. నా తండ్రి ఇచ్చిన కాడి కంటే, నా తల్లి ఇచ్చిన కాడి కంటే ఆయన రెట్టింపు ఇచ్చేవాడు. అడగలేము, పొందలేము, అడగలేము, పొందలేము. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడగటానికి నీ దేహం ఎంతో ఉపయోగపడుతుంది. దేవుణ్ణి అడగటానికి నీ శరీరం, నీ అవయవాలు ఎంత మట్టుకు దేవుని బిడ్డలారా ఓర్పుతో సహనంతో ఉండగలుగుతున్నాయో, ఉండగలిగితే కానా ధన్యురాలవు, ధన్యుడవుతావు. దేవుని వాక్యం చెబుతుంది, పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే భౌతికంగా నువ్వు ఒక తల్లిగా ఉండొచ్చు, భౌతిక ఒక తండ్రిగా ఉండొచ్చు, మీకంటే దేవుడు ఏం చేస్తాడంట, మీ పిల్లలకు మీకు అడిగితే ఏం చేస్తాడంట, అంతకంటే ఎంతో నిక్షేముగా మంచి యువల నిచ్చెన. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప ఆశీర్వాదాలు, శ్రేష్టమైనటివి, ప్రయోజనకరమైనటివి, ఉత్తమమైనటివి, ఘనమైనటివి ప్రభు సహాయం చేస్తాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, 1:17 ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:17 ఏమని మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఆ కింది లైన్ ఆయన, శ్రేష్టమైన ప్రతి ఇవియు
సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చపర్లు కొడదాం గట్టిగా. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు కదా, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఇవియు, శ్రేష్టమైన అంటే మంచివి, శ్రేష్టమైన అంటే మంచివి. మంచివి ఎక్కడ నుండి వస్తాయంట? దేవుని దగ్గర నుండి వస్తాయి. అవి పొందాల. దేవుని దగ్గర నుండి ఏమొస్తాయి? మంచి వస్తాయి. మంచి కోడలు వస్తాడు దేవుని దగ్గర నుండి. అయితే దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుండి వచ్చే మంచి అల్లుడు వస్తాడు దేవుని దగ్గర నుండి. అయితే దేవుని బిడ్డలారా, ఇంటికి ప్రతిది శ్రేష్టమైనది. అవి వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారండి, శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనవి అంటే దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు, దేవుడు ఎన్నుకొని ఉంటాడు. అది ప్రభు మనకు తెలియజేయాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు నన్ను పాశ్రమకి ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్నే ఆమెకి ఇచ్చాడు. అవునా కాదా? ఆమెను నాకు ఇవ్వలే అంటే నాకు చూపించి నాకు ఇచ్చినట్లు నన్నే ఆమెకు చూపించాడు. నన్ను ఇచ్చాడు ఆమెకు. ఆమెకు వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వాలనుకున్నారు. దేవుని బిళ్ళరా, వాళ్ళ బంధువుల తరఫున ఇవ్వాలనుకున్నారు. ఇవ్వాలనుకుంటే దేవుడు చూపించాడు. అతన్ని చేసుకుంటే నీ బ్రతుకు ఎట్లుంటుందంటే ఈ బూడిదలాగా ఉంటుంది చూడని చూపించాడంట. బూడిద ఎత్తుకుంటుందంట. ఒకసాట బూడిద ఎత్తుకుంటుంటే ఇదో ఈ బూడిదలాగా ఉండిపోతుంది. అతన్ని చేసుకుంటే మనిషిని క్లియర్గా దేవుడు చూపించాడంట. దేవుని బిళ్ళరా, నన్ను, మా ఆవులను, మాకు ఆవులు ఉన్నాయి, అప్పుడు 30 ఆవులు ఉండే, ఆవులను, మా అమ్మను, మా చిన్నాను, సర్పంచ్ను, అందరినీ దేవుడు చూపించి, అంటే నన్ను ఏం చేశాడంటే మంచి, దేవుని బిళ్ళరా, ఒక భర్త, ఒక పెనిమిటిగా దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఒక కష్టపడేవాడు, సోమరివాణ్ణి కాకుండా, ఒక బద్ధకస్తుని కాకుండా, దేవుని బిడ్డలరా, కంటికి నిద్రను దూరం చేసుకొని ఒక కష్టపడే వారిని దేవుడు ఏం చేసింటే ఆమెకి ఇచ్చాడు. అది ప్రతి శ్రేష్టమైన ప్రతి ఇవియో అంటే దేవుని బిడ్డలరా, ఈవెంట్ ఏంటంటే మనం ధనం అనుకోద్దు, అది కూడా ఒకటి. ఆశీర్వాదాలలో ధనం ఒకటి, భార్య, భర్త, పిల్లలు, దేవుని బిడ్డలు, ప్రతిదీ దేవుని దగ్గర నుండి రావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పాడు కదా, ఏమన్నాడు? రొట్టెకు ప్రతిగా రాతినిస్తారా? చేపకు ప్రతిగా పామునిస్తారా? గుడ్డుకు ప్రతిగా తేలునిస్తారా? మీరే మీ పిల్లలకు మంచివిస్తారు, ఓ తల్లిగా, ఒక తండ్రిగా. అయితే ఒక్కసారి నీవు అడిగి చూడు, ఒక్కసారి ఆయన మనసు తెలుసుకో, ఒక్కసారి ఆయన హృదయమును తెలుసుకొని నువ్వు అడగగలిగితే కానా మీరు ఇచ్చే వాటికంటే ఇంకా మంచివి దేవుడు మీకు ఇస్తాడు, మీ పిల్లలకి ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించేస్తా. దికా బి వరా సీకాం ది సిబి వరా సీకాబా ది వరా లికాబా ది సిబికా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు తండ్రి మాకు తెలిసిన వాక్యముల నుండి మరొక్కసారి మిమ్మల్ని అడగటానికి మీరు మమ్మలను తండ్రి ప్రభువా ప్రేరేపణ కలగజేశారయ్యా. ఒక తండ్రిగా, ఓ తల్లిగా నీ పిల్లలకు నీవు మంచివి ఇవ్వాలనుకుంటున్నావు. మీకంటే పరలోకమందున్న తండ్రి ఎంతో నిశ్చయముగా మంచి ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడా? అడుగుతావా సహోదరుడా? అడుగుతావా సహోదరు? అందరూ భయముతో భక్తితో కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేస్తుండగా నాతో పాటు ఏకీభవించాలని దేవుని బిడ్డలారా మీకు తెలియజేస్తున్నాను. నాతో పాటు కూడా ఏకీభవించండి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు కలుగునుగాక. సర్వాధికారివైన యేసయ్యా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు. ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మీలో ఒక్కడు తన కొడుకు కానీ తన కుమార్తె కానీ రొట్టెనడుగుతే రాతినిచ్చున, చేపనడుగుతే పామునిచ్చున, గుడ్డునడుగుతే తేలునిచ్చున. మీరు చెడ్డవారై ఉండి కూడా, మీరు అయోగ్యులై ఉండి కూడా, మీరు దోషులై ఉండి కూడా, మీరు అపవిత్రులై ఉండి కూడా, మీ పిల్లలకు, మీ బిడ్డలకు, మీ కొడుకులకు, మీ కుమార్తెలకు మంచి ఇవులు ఇయ్యనెరిగి ఉండగా, మంచి ఇవులు ఇయ్యనెరిగి ఉండగా, ఒక తండ్రిగా నీవు, ఒక తల్లిగా నీవు నీ పిల్లలకు మంచి ఇవులు ఇయ్యనెరిగి ఉండగా, నీకంటే సహోదరుడా, ఓ సహోదరి, నీకంటే తన్ను అడుగు వారికి పరలోకమందున్న తండ్రి ఎంతో నిశ్చయముగా మంచి ఇవులనిచ్చునా. ఓ తండ్రిగా నువ్వు ఇచ్చే కాడి కంటే, ఓ తల్లిగా నువ్వు ఇచ్చే వాటి కంటే నీ పిల్లల కొరకు నువ్వు అడగగలిగితే, నీ పిల్లలు అడగగలిగితే, భౌతికంగా మనం ఇచ్చే వాటి కంటే అంతకంటే రెట్టింపు మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని, ప్రయోజనకరమైన వాటిని, మేలుకరమైన వాటిని దేవుడు ఇచ్చిన దికాం బి వరా సీకబా దిసిబికాం ఓబి కమా లిబి వరా సీకబా దిసిబికాబా ఓరా లికబా దిసిమికాం. శ్రేష్టమైన మంచి ప్రతి ఈవియో, ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అవును ప్రభువా, నీ దగ్గర నుండి నాకు మంచి ఆశీర్వాదము అనుగ్రహింపబడాలి. పరిశుద్ధుడవైన నా తండ్రి, నా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, విత్తబడిన ఈ మాటలను 30గా 60గా నూరంతలుగా తండ్రి, మా హృదయములో తండ్రి నీవు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దినము నుంచి ప్రభువా, పరలోకమందున్న పరిశుద్ధుడవైన తండ్రి, నిన్ను అడగటానికి నా మనసును బలపరచు ప్రభువా. నిన్ను అడగటానికి నా హృదయాన్ని తిప్పండి ప్రభువా. నిన్ను అడగటానికి నా అవయవములు తిరుగును గాకని ప్రార్థన చేస్తున్నా. నిన్ను అడిగి నీ దగ్గర నుండి మంచివి శ్రేష్టమైనవి పొందాలి తండ్రి. అట్టి కృప నాకు మాకు సహాయం చేయండి దేవా. వచ్చి నిబిడలను జ్ఞాపకం చేసుకోండి. లోపల బయట ఉన్న నిబిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా అయ్యా, లోపల బయట నిబిడలను జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డలు తమ పిల్లలకు మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని తలంచి ఉంటుండగా, వారి ఇచ్చే వాటి కంటే దేవా నీవు ఇంకా రెట్టింపు మంచి వాటిని ఇస్తావు. అవి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృప సహాయం చేయండి దేవా. వచ్చిన ప్రతి బిడ్డను నీ యొక్క హస్తాన్ని చాపి బలపరచండి.
కావలసిన సమాధానం, కావలసిన శాంతి, కావలసిన ఆరోగ్యం, కావలసిన క్షేమం, కావలసిన ఆదరణ, కావలసిన ఆరోగ్యం యేసు నామములో బిడ్డలకు అనుగ్రహింపబడును గాకని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, రాని వారిని క్షమించండి. రేపు బల్లకు రావటానికి బిడ్డలకు సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.